హలో గైస్, హోప్ యూ గైస్ ఆర్ బీయింగ్ గుడ్. యాక్చువల్గా మనం మైసూర్ వచ్చి ఆల్మోస్ట్ 3 years అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో ఈ థర్డ్ ఇయర్ అట్లీస్ట్ ఈ వినాయక చతుర్థి ఫెస్టివల్ని చూడడానికి అయితే బయట వెళ్ళడానికి ప్లాన్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వెళ్ళి మనోజ్ అండ్ లక్ష్మణ్ అయితే మీట్ అవుదాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హోప్ యూ గైస్ విల్ లైక్. సో మొత్తానికి మన వాళ్ళు అయితే ఓకే చెప్తారనమాట ఇవాళ బయట వెళ్ళి ఫెస్టివల్ చూడడానికి. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఏదైనా తిందాం. సో ఇక్కడైతే మనకైతే ఆంధ్ర స్టైల్లో పునుగులు అయితే పెడతారనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో అయితే ట్రై చేద్దాం. లోపే మన గెస్ట్ శివగణేష్ అయితే ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక టైం అయితే ఆల్మోస్ట్ ఒక 6 o'clock అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే తినేసి స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ మనమైతే మన దగ్గరలో ఉన్న జననీ హోటల్ గ్రౌండ్లో అయితే బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చి దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాం. అలా దర్శనం చేసుకొని ఆ లోపల మన మహేంద్ర గడ్ అయితే మనతో పాటు జాయిన్ అయిపోయినాడు. సో ఆయన తీసుకుని అలా స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. మన నెక్స్ట్ లొకేషన్ అయితే నియర్ టు చాముండేశ్వరి హోటల్ అనమాట. సో ఇక్కడికి వచ్చి అలా దేవుని దర్శనం చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక మన థర్డ్ లొకేషన్ అయితే నియర్ టు గోకులం అనమాట. సో ఇక్కడికి వచ్చి గార్డెన్ అయితే విజిట్ చేసాం. ఇక ఈ లొకేషన్లో అయితే లైటింగ్ అండ్ డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు. ఎక్కువ హడావుడి కూడా ఎక్కువ ఏం లేదు, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో ఇక్కడైతే మనం కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం ప్రసాదం అయితే తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇక ఈ గ్యాప్లో మన లక్ష్మణ్ గడ్ అయితే పనిలో పని బండికైతే పూజ అయితే కంప్లీట్ చేసేసినాడు. ఇక మనం కూడా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. బట్ హియర్ ఐ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్. మెనీ పీపుల్ లైక్ స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్, వర్కర్స్ స్టే అవే ఫ్రమ్ దేర్ హోమ్ టౌన్స్ and they cannot get leave to celebrate with family. So they will celebrate wherever they are, and moreover almost 99% people will be enjoying like us. సో ఇక అలా మాట్లాడుకుంటూ మేమైతే ఒక చిన్న షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాం. సో అక్కడైతే మనకి అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇన్ కేస్ ఏదైనా నీడ్ ఉన్నప్పుడు ఈ షాపింగ్ మాల్కి వచ్చినాం అనుకో, మనకి ఏం కావాలన్నా దొరికేస్తుంది ఇక్కడైతే తక్కువ రేట్కి.
అక్కడి నుంచి చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ కూడా ఒక చిన్న విగ్రహం అయితే పెట్టి పూజ అయితే చేస్తున్నారు. సో అక్కడ కూడా మనం అయితే ప్రే చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఇలా అక్కడి నుంచి ఒక్కొక్కటి చూస్తూ అలా వస్తుండగా ఇక్కడైతే మనకి హోమ్ ఫర్నిష్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ గుడ్ హోమ్. So if you have organized these items in a such a way, so you will get really peace of mind. So other than this, what else we want? And also it looks like more pretty. So ee bommalu aithe నాకు నచ్చాయి, but we are not buying now. We will see later. అంతలోనే మన మహేందర్ గారికి అయితే ఈ స్పీకర్ తెగ నచ్చేస్తూ ఉంది. సో మనోడికైతే అతను వచ్చి ఒక ఆల్మోస్ట్ 450 రూపీస్ అయితే ఈ స్పీకర్ ప్రైస్ అయితే చెప్పినాడు. బట్ మనం కన్నడ కొంచెం మేనేజ్ చేస్తాం కాబట్టి మనమైతే ఒక 200 రూపీస్కి ఫైనలైజ్ చేసినాం అనమాట. సో ఒకసారి ఆడియో అయితే చెక్ చేయండి. ఇట్ ఈస్ రియల్లీ వర్త్ ఫర్ మనీ, ఐ కెన్ సే. యాక్చువల్గా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ ఆడియో అయితే నేను ప్రాపర్గా రికార్డ్ చేయలేదు. బట్ ఆడియో క్వాలిటీ అండ్ బేస్ ఆల్సో ఇట్స్ రియల్ గుడ్ అండ్ ఇట్స్ గుడ్ టు గో విత్ 200 రూపీస్. ఇట్స్ రియలీ వర్త్. సో ఇక అలా చూస్తూ వెళ్తుండగా నాకైతే ఒక షాప్లో ఒక పర్సనల్ ల్యాప్టాప్ యూస్ చేయడానికి ఒక టేబుల్ అయితే కనపడించింది. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టేబుల్ అనమాట. సో ఐ బ్రాట్ దిస్ టేబుల్ అట్ 350 రూపీస్. ఇక ఆ లోపల మన మహేందర్ గారు అయితే ఈ కత్తితో పాటు ఒక ఓజీ స్టైల్లో ఎలివేషన్ అయితే ఇద్దామని ట్రై చేసినాడు. బట్ ఇలా ఫెయిల్ అయింది. ఇక మొత్తానికి మనమైతే ఇక్కడ షాపింగ్ చేసేసుకొని ఇక నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. ఇక ఫైనల్గా అయితే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. సో అలా దర్శనం చేసుకుని బయట వచ్చి ప్రసాదాన్ని అయితే తింటున్నాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 9:30 అయితే టైం అవుతుంది. ఈవినింగ్ నుంచి అలా తింటూనే ఉన్నాం ప్రసాదాన్ని అయితే. ఇక దీనిపైన అయితే డిన్నర్ చేయాలని కూడా అనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి పక్కలో ఉన్నటువంటి ఒక 2 ప్లేసెస్లో సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. సో అక్కడ కూడా ఒకసారి విజిట్ చేసుకొని అక్కడ నుంచి ఒక ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాం. ಪುನೀತ ರಾಜನೋಪ ಆಡಿಸಿಯೇ ನೋಡು ಬೀಳಿಸಿಯೇ ನೋಡು. Yeah, that's all for today video. I have reached to my room and hope you guys have enjoyed this video. If you like this video, please do subscribe to my channel and I'll see you in the next one. Thank you for watching. Have a great day.